హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము కొర్రలతోటి అన్నంని ఎలా వండుకోవాలో చూద్దాము. అయితే నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు కొర్రల్ని తీసుకున్నాను. అయితే ఈ కొర్రలని తప్పకుండా కొలిచి తీసుకోవాలి. ఈ కొర్రలు నానబెట్టి వండుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఒకవేళ మీకు టైం ఉంటే గనక ఒక 2 గంటలు నానబెట్టి తీసుకోండి. ఈ కొర్రలని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని చక్కగా కడిగేసుకొని నీళ్లు వేసుకోవాలి. అయితే మనము ఏ గ్లాస్ తోటైతే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే వెంటనే వండుకునేది ఉంటే కొన్ని నీళ్లు ఎక్కువగా వేసుకోవాలి. అంటే 1 గ్లాసు కొర్రలు తీసుకుంటే 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. మరి ఈ 2 విషయాలని గుర్తుపెట్టుకొని ఈ అన్నంని వండుకుంటే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 2 గంటలు నాని ఉన్న ఈ కొర్రలని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని లోగా ఉంచుకొని నీరంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత చూద్దాము. చూడండి, నీళ్ళని చక్కగా ఇనికిపోయినట్టున్నాయి కదా. అడుగున కొన్ని నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కదా. వీటిని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అవి కూడా చక్కగా ఇనికిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. అప్పుడు అన్నము చక్కగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మీకు ఒకసారి కలిపి చూపిస్తాను. అన్నంలో నీరంతా ఇనికిపోయిందో లేదో మీరే చూడండి. చూస్తున్నారు కదా వీడియోలో. అన్నము చాలా చక్కగా పొడి పొడిగా అయింది కదూ. మరి అన్నము ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. అన్నం కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వెంటనే తినకుండా ఒక 10 నిమిషాల పాటు అలాగే మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ అన్నంని వండుకుంటే మనకి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఈ కొర్రల అన్నంతో పప్పు, కూరగాయలు ఏదైనా సరే తీసుకోవచ్చు. దేనిలోకైనా ఈ అన్నం చాలా బాగా ఉంటుంది. అయితే చాలా కాలం నుంచి మన పిల్లలకి రైస్ తినడం అలవాటు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ కొర్రలతో చేసిన అన్నం తినమంటే పిల్లలు అస్సలు తినరు. అందుకని ఈరోజు ఈ కొర్రల అన్నంతో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా లెమన్ రైస్ని చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అయితే కొందరు లెమన్ రైస్లో పల్లీలు వేస్తుంటారు. ఇష్టం ఉన్నవాళ్ళు మనము ఉల్లిపాయలు ఎప్పుడైతే వేస్తామో అప్పుడే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని 1 టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టమాటో మెత్తబడేదాకా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూడండి, టమాటో కూడా చక్కగా మెత్తబడిపోయింది కదా. ఇందులో 1 నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా వేసుకోవాలి. నిమ్మకాయ రసం అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం ముందుగా వండి ఉంచుకున్న ఈ కొర్రల అన్నంని ఇందులో వేసుకోవాలి. ఈ అన్నమంతా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కొర్రల లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మరి మీ ఇంట్లో కూడా ఈ విధంగా తప్పకుండా చేయండి. మా పిల్లలకైతే ఈ లెమన్ రైస్ చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ విధంగా కొర్రలతోటి లెమన్ రైస్ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రైస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మనము రోజు కూడా తీసుకోవచ్చు, లేదంటే వారానికి 3-4 సార్లు కూడా తీసుకోవచ్చు. మరి ఎన్నో ఆరోగ్య గుణాలున్న ఈ మిల్లెట్స్ని తప్పకుండా మీరు కూడా వాడండి. మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.